టేకర్ హోమ్ షెర్లాక్ హోమ్స్ అనే డిటెక్టివ్ నావల్ని బేస్ చేసుకుని తీసిన సిరీస్ అని చూపినట్టుంది. టోటల్ 6 ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ ఒకదానికొకటి సంబంధం లేనట్టే ఉంటుంది. ఈ ఇండివిజువల్ స్టోరీస్ డిటెక్షన్ ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ షేకర్ హోమ్ సిరీస్ చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటే చాలా ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. కేకే మీనన్ అండ్ అదర్ యాక్టర్స్ మెయిన్ లీడ్ రోల్స్లో చేసిన సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్తో ప్రతి ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. జియో సినిమా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. సిరీస్లోకి వెళ్తే డిటెక్టివ్ థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది రోహిత్ సిప్పి అండ్ శ్రీజిత్ ముఖర్జీ. సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సిరీస్కి బిగ్ ప్లస్ ఏదైనా ఉంది అంటే కేకే మీనన్ గారే. ఇన్వెస్టిగేషన్ పార్ట్లో చాలా కాన్ఫిడెంట్గా ఒక పర్ఫెక్ట్ డిటెక్టివ్లా అనిపిస్తుంది. ఆ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ బాగుంది. 70s 80s జనరేషన్ టైంని బాగా ప్రజెంట్ చేశారు. అప్పటి DVDs VCRs అన్ని. నెక్స్ట్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం బాగుంది. యాక్టర్స్ అందర్ పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే స్టోరీ. సిరీస్లో అన్ని ఎపిసోడ్స్ అంత ఎంగేజింగ్గా ఉండవు. ఇదే పెద్ద మైనస్. మధ్యలో బాగా ల్యాగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ హీరో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసే వరకు అర్థం అవ్వదు. డిటెక్టివ్ అంటే అలానే ఉండాలి, బట్ ప్రతి సీన్ ఎక్స్ప్లెనేషన్తోనే అర్థమవుతుందంటే ఏదో క్లాస్ వింటున్నట్టు అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ ఉందండి. హీరో క్యారెక్టరైజేషన్ బిల్డింగ్ మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అనుకోవచ్చు. సెకండ్ ఎపిసోడ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇన్వెస్టిగేషన్ నాకు బాగా నచ్చింది. ఒక కేసులా స్టార్ట్ అయ్యి ఇంకో కేసులా ఎండ్ అవ్వడం మంచి థ్రిల్ని ఇచ్చింది. థర్డ్ ఎపిసోడ్ నా వరకు పర్సనల్గా బోరింగ్ అనిపించింది. కొంచెం ల్యాగ్ అనిపించింది ఇక్కడే. ఫోర్త్ ఎపిసోడ్స్కి వస్తే సూపర్ ఎపిసోడ్ గైస్. సిరీస్ మొత్తానికి మంచి హై ఇచ్చిన ఎపిసోడ్ ఏదన్నా ఉందంటే ఈ ఫోర్త్ ఎపిసోడే. నాకు సిరీస్ ఎండింగ్లో చార్లీ చోప్రా అనే వెబ్ సిరీస్ గుర్తొచ్చింది. ఎందుకో మీరు చూస్తే అర్థమవుతుంది ఆ సిరీస్. ఫిఫ్త్ ఎపిసోడ్ జస్ట్ ఓకే, ఒకసారి చూడొచ్చు అన్నట్టుంది. నెక్స్ట్ సిక్స్త్ ఎపిసోడ్ లాస్ట్ చాలా బాగుంది. సిరీస్కి మంచి ఎండింగ్లా అనిపించింది సిక్స్త్ ఎపిసోడ్. సిరీస్ వర్డిక్ట్ ఏంటంటే ల్యాగ్ లేకపోయి ఉంటే మంచి సిరీస్ అయి ఉండేది. స్టిల్ వీకెండ్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లర్ లవర్స్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.